వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सरदा सरदाम्भोजा वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీ దత్తపురాణం తృతీయ భాగం పరంగా ఇంద్ర బృహస్పతి సంవాదం రీత్యా 7 ఉదాహరణలు అనేటువంటి అంశం రీత్యా అనేక శాస్త్రాలలో దాగి ఉన్నటువంటి పారమార్థికత పరతత్వం గురించి కూడా బోధిస్తున్న నేపథ్యంలో అందులోనే భాగంగా విష్ణుదత్తుడి కథాంశం కూడా రావడం నిన్న మనం చెప్పుకున్నాం. నిన్నటి వరకు నేటి పరంగా మనం పీడాతుర వృత్తాంతం తర్వాత ఇంకా కొన్ని గాథలు, కుండిలుడు విశాలాక్షి గాథ అని అలా మరికొన్ని గాథలు కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమ్మా? ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. బృహస్పతి చెబుతూ ఉంటే శ్రద్ధగా వింటున్న ఇంద్రునికి ఒక సందేహం వచ్చింది. ఇన్ని దివ్యవరాలు పొందిన విష్ణుదత్తుడు తన శేష జీవితాన్ని ఎలా గడిపాడు, ఆ శక్తుల్ని సద్వినియోగం చేశాడా తెలుసుకోవాలి అనిపించింది. గురువర్య, తక్కిన ఉదాహరణల్ని తర్వాత చెబుదురుగానిరి, ముందు ఈ విష్ణుదత్తుడి కథ పూర్తి చేయండి. వరాలు పొందిన తర్వాత అతని జీవితం ఎలా సాగింది తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది, చెప్పండి అని అడిగాడు. ఇంద్రుడి ఆంతర్యం దేవగురువుకి అర్థం అయింది. చిన్నగా నవ్వి అలాగే అంటూ ప్రారంభించాడు. శచీవల్లభ, అత్యంత దుర్లభులైన దివ్యవరాలు పొందిన విష్ణుదత్తుడు సత్వగుణ సంపన్నుడిగానే జీవితాన్ని గడిపాడు. పెద్దగా పొంగిపోలేదు, విరవీగలేదు, గర్వించలేదు. శాంతుడు, దాంతుడు, సదాచారుడు, సుశీలుడు, దయాళుడుగానే జీవించినాడు. ఇతరుల గుణాలను మెచ్చుకుంటూ అందరికీ మిత్రుడై, కవి అయి, సర్వజన ప్రియుడై, ఎవరికి ఏ ద్రోహము చేయనివాడై మునుపటిలాగానే తన బ్రతుకేదో తాను బ్రతుకుతూ జీవితం గడుపుతున్నాడు. తన ప్రభావాన్ని, దివ్య శక్తుల్ని ఎవ్వరికీ ప్రదర్శించలేదు, ప్రచారం చేసుకోలేదు. మట్టి గప్పిన మాణిక్యంలాగానే ఉండిపోయాడు. అయితే ఏమి దాగుతుందా? మంచి దాగదు, చెడు దాగదు. అతని ప్రభావం ఆ నోట ఈ నోట పడి నెమ్మదిగా లోకానికి తెలిసిపోయింది. గ్రామాలు, పట్టణాలు, చివరికి రాష్ట్రం అంతా వ్యాపించి మొత్తం భూగోళమంతా తెలిసిపోయింది. విష్ణుమూర్తి మహిమలాగా విష్ణుదత్తుడి కీర్తి దశ దిశలా వ్యాపించింది. ఇంత ఎందుకు చెప్తున్నాను అంటే అసలు సంగతి వస్తుంది విను. గోదావరి తీరంలో కుశావర్తం అనే ఊరు ఉన్నది. అది ఒక బ్రాహ్మణ అగ్రహారం. అక్కడి వారంతా వేదాంగవేత్తలు, సకల శాస్త్ర పారంగతులును. వారి మధ్యలో పాపం ఒక నష్టజాతకుడు ఉన్నాడు. అతని పేరే పీడాతురుడు. పుట్టడమే వాతగుల్మ రోగంతో, 8వ ఏట క్షయరోగం, ఆ పైన 3 ఏళ్లకి జలోదరం, మరో ఏడాదికి జీర్ణజ్వరం, వీటికి తోడు 6 నెలలకి అతిసారం, 4 నెలలకి భగంధరం, ఇలా నానా రోగాలు అతడిని పట్టి పీడిస్తున్నాయి. చివరికి త్రిదోషం సంక్రమించి ఇవ్వాళ్ళో రేపో అన్నట్లు ఉన్నది అతని పరిస్థితి. ఇంత చేసి అతనికి 20 ఏళ్ళు. అతనికొక భార్య.
పాపం మా పిల్ల వయస్సు 16 సంవత్సరాలు, పేరు సుమేధ, పేద ఇంటి పిల్ల. గొప్ప ఇంటి పిల్లల్నిస్తారా మరి అట్లాంటి వాళ్ళకి? అభం శుభం తెలియని పిల్ల. ఏడవటం తప్ప ఏమీ లేదు. ఆ రోగిష్టివాడికి సకలోపచారాలు చేస్తుంది. విసుక్కోకుండా, కసుక్కోకుండా శ్రద్ధగా సేవలు చేస్తోంది. ఎవరు ఏ మందు చెబితే అదెల్లా కొని తెచ్చి వేస్తూ ఉండేది. ప్రతి వైద్యుడికి చూపిస్తోంది. డబ్బుకు ముందు వెనక చూడడం లేదు. అత్తమామలు హరి అంటూ ఇచ్చిపోయిన ఆస్తి అంతా ఈ వైద్యాలకే హరించుకుపోయింది. దిక్కుతోచని పరిస్థితి, రోజు గడవని స్థితి. ఊరి వాళ్ళు చేయగలిగినంత కాలం సహాయం చేశారు. ఇహ వీడి రోగాలు తగ్గేవి కావు, వీళ్ళ సంసారం బాగుపడేది లేదు అని వదిలేశారు. సరిగ్గా ఈ దశలోనే విష్ణుదత్తుడి అద్భుత మహిమ గురించి వింది ఆ లేత ఇల్లాలు. కన్న తండ్రిని తోడు తీసుకుని విష్ణుదత్తుని ఇంటికి వెళ్లి వలవలా ఏడుస్తూ తన దుస్థితి అంతా చెప్పుకుని పతిభిక్ష పెట్టమని ప్రార్థించింది. విష్ణుదత్తుడు ఓదార్పు మాటలతో ధైర్యం చెప్పాడు. తన నిత్యాగ్నిహోత్రాన్ని శిష్యునికి అప్పగించి వారి వెంట కాలినడకన కుశావర్తానికి చేరుకుని పీడాతురుణ్ణి చూచాడు. ప్రాణాలు ఉగ్గబట్టి మూసిన కన్ను తెరవకుండా పడియున్నాడు. వెంటనే విష్ణుదత్తుడు ఆ ఊరి వారినందరినీ సమావేశపరిచి, మీ బంధువు ఈ పీడాతురుని పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు ఏమి చేయాలో దయచేసి ఆలోచించండి. అందరూ ఏమైనా చెప్పవలసింది ఉంటే నాకు తెలియచేయండి అని సవినయంగా విజ్ఞప్తి చేశాడు. విప్రోత్తమ విప్రోత్తమ అన్నింటికీ నీవే ప్రమాణం. నీవు ఏది చెబితే అది, ఏది చేస్తే అది. మేమంతా ఇంతకాలము మా శక్తి మేరకు ఏవేవో యత్నాలు చేశాం. ఏది ఫలించలేదు. ఇప్పుడు నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాం అని బ్రాహ్మణులంతా ఏకకంఠంతో పలికినారు. విప్రులారా, మీరు భారమంతా నా మీద పెడుతున్నారు. నా మనసులోని మాట చెబుతున్నాను వినండి. దత్తస్వామి దయవలన నేను ఏదైనా చేయగలను. కానీ చేసిన పని లోకానుగుణంగా ఉండాలి. లోక విరుద్ధంగా చేయడం సజ్జన పద్ధతి కాదు. అందుచేత ఈ రోగిని హఠాత్తుగా కాకుండా క్రమక్రమంగా ఆరోగ్యవంతుణ్ణి చేస్తాను అని నిమిషం ఆలోచించి మళ్ళీ ఇలా అన్నాడు. మీకు తెలియంది కాదు. రోగాలు దుష్కర్మల ఫలాలుగా వస్తాయి. వాటిని గుర్తించి ప్రాయశ్చిత్తం చేసుకోవడమే సరి అయిన మందు, అసలు సిసలైన వైద్యం. అందుచేత ఇతడి కర్మ విపాకం గురించి ఆలోచించాలి. ప్రాయశ్చిత్తాలను ఇతని భార్య ఆచరించవలసి ఉంటుంది. బ్రహ్మహత్యా పాతకం చేస్తే క్షయరోగం వస్తుంది అంటారు. దీనికి ప్రాయశ్చిత్తంగా 12 సంవత్సరాల వ్రతం ఉంది. వాతగుల్మానికి 6 ఏళ్ల వ్రతం. హరిద్రోహానికి ఫలంగా జలోదరం సంక్రమిస్తుంది. ఇది చాలా కఠినమైన రోగం. దీనికి 12 ఏళ్ల వ్రతమే ప్రాయశ్చిత్తం. ఇవి 3 ఇతన్ని పట్టి పీడిస్తున్న ప్రధానమైన రోగాలు. భగంధరం దీనికి 3 ఏళ్ల వ్రతం ప్రాయశ్చిత్తం. ఈ వ్రతాలన్నింటినీ ఒకేసారి ప్రారంభించవచ్చు. సగంలోకి వచ్చేసరికి సహన్ రోగాలు తగ్గుతాయి. పూర్తిగా వ్రతాలు సమాప్తి అయ్యేసరికి రోగాలు నయమవుతాయి. విష్ణుదత్తుడు చెప్పిన దానికి అందరూ అంగీకరించారు. సుమేధకు సహకరిస్తామని మాట ఇచ్చారు. ఆ ఇల్లాలు వెంటనే వ్రతాచరణ మొదలుపెట్టింది. ఆ రోజే గుణం కనపడింది. 3 ఏళ్లు అయ్యేసరికి పూర్తిగా భగంధరం తగ్గిపోయింది. 6 ఏళ్లు అయ్యేసరికి వాతగుల్మం అంతరించిపోయింది. 12 ఏండ్లకి క్షయ జలోదరాలు పూర్తిగా ఉపశమించాయి. పీడాతురుడు కోలుకున్నాడు. ముఖంలో తేజస్సు కనిపించింది. విష్ణుదత్తుడు అప్పుడప్పుడు ఏవో రసగుళికలు ఇస్తూ ఉండేవాడు. వాటితో జీర్ణజ్వరము, అతిసారము ఉపశమించాయి. అంతా కుదుటపడిందనే వార్త అందగానే విష్ణుదత్తుడు బయలుదేరి వచ్చాడు. పీడాతురుడి హృదయం మీద తన చేయి ఆంచి ఆనాడు దత్తస్వామి తనకు ఉపదేశించిన మహామంత్రం జపించినాడు. పీడాతురుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో లేచి కూర్చున్నాడు. వారింట ధన ధాన్య సమృద్ధి ఏర్పడింది.
దంపతుల మనస్సులో హరిభక్తి కుదురుకుంది. వారి బలవంతం మీద విష్ణుదత్తుడు వారింట్లో 3 రోజులు ఉన్నాడు. సాటి విప్రులతో గోష్ఠి కార్యక్రమాలతో హాయిగా గడిపాడు. ఆ దంపతులు ఇతనిని కన్న తండ్రిలా చూచుకున్నారు. ఇతడు వారి పట్ల అలాంటి ప్రేమనే చూపించాడు. 3 రోజులు 3 క్షణాల్లా గడిచిపోయినాయి. ఆ మరునాటి ఉదయం నూతన వస్త్రాలతో పూలదండలతో విష్ణుదత్తుణ్ణి పూజించి ఆ దంపతులు ఆశీస్సులందుకుని ప్రేమగా ఆర్ద్రంగా వీడ్కోలు పలికారు. విష్ణుదత్తుడు సంతృప్తిగా ఇల్లు చేరుకున్నాడు. మళ్ళీ ఎప్పటిలాగానే తన దైనందిన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇలాంటి మంచి పనులు ఇంకా చాలా చేశాడు. దత్తుడి అనుగ్రహం వలన ఇతనిలో అభిమానం గాని అహంకారం గాని ఏనాడు ప్రవేశించలేదు. మంత్రశక్తితో అద్భుతాలు చెయ్యగలిగిన అతను అలా చేయలేదు. అది అట్లాంటి మహిమలు ప్రదర్శిస్తే మళ్ళీ అవి లోకానికి హితం బదులు అహితమే అవుతాయి కదా. తక్కిన శాస్త్రాల పట్ల విశ్వాసాన్ని పోగొట్టలేదు. లోకంలో స్థిరపడిన పద్ధతికి విరుద్ధంగా ప్రవర్తించలేదు. శాస్త్ర ప్రకారం ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే దుష్కర్మల ఫలితాలు అంతరిస్తాయనే సత్కర్మాచరణమే అంతరిస్తాయని దుష్కర్మల ఫలితాలు అంతరిస్తాయని సత్కర్మాచరణమే అన్నింటికీ ఉత్తమోత్తమమని లోకులు గుర్తించేటట్లు చేశాడే తప్ప తన మహిమను చాటుకునే ప్రయత్నం ఏమాత్రమూ చేయలేదు. దేవేంద్ర, నేను రచించి శిష్యులకు బోధిస్తున్న ఈ ఆయుర్వేద మంత్రతంత్ర శాస్త్రాలు, సంగీత నృత్యాది కళలు ఇవన్నీ పరంపరగా దైవభక్తిని ప్రోగు చేసేవేనని, అవిద్యను నశింపచేసేవేనని ఇప్పటికైనా నీవు అంగీకరిస్తావా? ఇవి భోగపరాలు కావు, మోహకారకాలు కావు. ఇవి అర్థ సంపాదన పరాలు కావు. శత్రువులను చంపడానికో, అభిచార క్రియలు అనగా చేతబడులు చేయడానికో, వశీకరణాది క్షుద్ర విద్యలు సంపాదించడానికో నేను ఈ శాస్త్రాలు లోకానికి అందించడం లేదు. వీటి పరమ ప్రయోజనం అది కాదు. విషయలోలురైన జనుల్ని మంచి మాటలతో మళ్లించి తత్వనిష్ఠుల్ని చెయ్యడం ఒక్కటే శాస్త్రాల యొక్క చివరి ఫలం. ఇలా క్రమంలో శుద్ధి పొందాక తత్వమసి లాంటి మహావాక్యాలను వారికి బోధిస్తే హృదయాల్లోకి ఎక్కుతాయి. వేదాంత భావన వారిలో స్థిరపడుతుంది. పీడాతురునికి ముందు రోగాలు నయం చేసి అటుపైన మంత్రోపదేశం చేశాడు విష్ణుదత్త యోగి. అందుకని అతడు కృతకృత్యుడు కాగలిగాడు. రోగాలు తగ్గనంతసేపు ఎవరికి ఏ వేదాంతము తలకెక్కదు. అందుచేత మూఢలోకానికి సద్గురువు అవసరం ఎంతైనా ఉంది. అతను క్రమక్రమంగా అంతఃశుద్ధిని కలిగించి మహావాక్యాలను ఉపదేశించి స్వస్వరూప పరిజ్ఞానంతో ఆనందోపలబ్ధిని ప్రసాదిస్తాడు. ఈ మార్గంలో క్షణంలో కృతకృత్యుడు కాగలుగుతాడు. ఇక్కడ మరి ఒక ఉదాహరణ చెప్తాను వినుము. అనగా ఒక విప్రకాంత బిడ్డడికి జ్వరం వస్తే గృహ వైద్యం చేస్తుంది. కషాయం పాత్రలో పోసి ఇచ్చి త్రాగమంటుంది, బ్రతిమలాడుతుంది, బెదిరిస్తుంది, భయపెడుతుంది. ఆ బిడ్డడు త్రాగటం లేదు. ససేమిరా త్రాగనని అంటున్నాడు. కటిక చేదు కషాయాన్ని ఎలా త్రాగుతాడు? అది మందు అని త్రాగితే జ్వరం తగ్గుతుందని వాడికి ఏం తెలుసు? చెబితే మాత్రం గ్రహించగల బుద్ధి వికాసం అతనికి లేదు. త్రాగనంటే త్రాగనంటున్నాడు. ఆ తల్లికి ఒక ఆలోచన వచ్చింది. లోపలికి వెళ్ళి ఇంత పటిక బెల్లం పట్టుకొచ్చింది. కషాయం త్రాగు, పటిక బెల్లం పెడతాన్రా అంది. ఆ బిడ్డడు వెంటనే త్రాగేశాడు. తల్లి ఆ తెచ్చిన పటిక బెల్లంలోనే పిసరంత పెట్టి పంపించింది. మళ్ళీ వచ్చి అడిగితే ఇంకొంచెం పెట్టింది. ఇలా కొంచెం కొంచెం పెట్టి ఆ బిడ్డడు ఆటపాటల్లో పడిపోయేసరికి పటిక బెల్లాన్ని మొత్తం దాచేసింది. సురేశ్వర, ఈ శాస్త్రాలు, ఈ కళలు కలకండ ముక్కల్లాంటివి. తత్వోపదేశమనే కషాయాన్ని త్రాగడానికి అవి ఉపకరిస్తాయి. కైవల్యమే అసలు సిసలైన ఆరోగ్యం. అదే చివర ఫలం. తదుపరి అంశం కుండిలుడు విశాలాక్షి గాథ. ఇంద్ర,
ఇంకా 6వ ఉదాహరణ చెబుతాను ఆలకించు. సహ్యాద్రి పర్వతానికి ఉత్తర దిక్కున ఒక గ్రామం ఉంది. ఆ ఊళ్ళో కుండిలుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని భార్య విశాలాక్షి. అప్సరసలను తలపించే సౌందర్యం, రూపానికి తగిన గుణాలు, సౌశీల్యానికి అణుకువకు పెట్టింది పేరుగా కాపురానికి వచ్చిన దగ్గర నుండి ఇరుగు పొరుగు వారితో అవును అనిపించుకుంటోంది. వివాహం అయి 5 ఏళ్లు గడిచినా వారికి సంతానం కలుగలేదు. ఎన్నో నోములు, వ్రతాలు చేస్తున్నారు. కానీ ఇంకా భగవంతుడు వారిని అనుగ్రహించలేదు. భార్యాభర్తలు ఇద్దరూ సుఖంగా, అన్యోన్యంగా కాలం గడుపుతున్నారు. ఇలా ఉండగా ఒకనాడు కుండిలుడు పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. తప్పనిసరిగా వెళ్ళక తప్పలేదు. వెళ్ళడానికి అక్కడ ఉండి పని చూసుకుని తిరిగి రావడానికి నెల్లాళ్ళు పడుతుందని అందాక భార్యకు ఇంట్లో కావలసిన సరుకులు సిద్ధం చేసి ఇరుగు పొరుగు వారికి కాస్త జాగ్రత్తగా చూస్తుండండని చెప్పి విశాలాక్షికి ధైర్యం చెప్పి తాను దారి బెత్తం మూట కట్టుకుని దారి బత్తెం నేనేమన్నా బెత్తం అన్నానా? తాను దారి బత్తెం మూటగట్టుకుని ఉదయాన్నే చల్లబాటు వేళ బయలుదేరాడు. ఆ ప్రాంతంలో ఝుంటిగుడు అనే మగ పిశాచం తిరుగుతుంది అనే ప్రతీతి ఉంది. వాడు పూర్వజన్మలో బహు దుష్టుడు, దుర్బలుడు, దుర్జనుడు, కామాతురుడై అర్ధాంతరంగా చచ్చాడు, పిశాచమయ్యాడు. ఎంతటి మంత్రగాళ్ళకి వీడు లొంగడం లేదు. అందగ అందగత్తె ఒంటరిగా కనపడితే చాలు, మోసం చేసి గాని బలాత్కారం చేసి గాని అనుభవిస్తున్నాడు సాయిరాం. వాడు తనకున్న మాయాశక్తితో ఏ రూపం కావలిస్తే ఆ రూపం ధరిస్తున్నాడు. అందుచేత వీడు చేసే మోసాలు అంతా అయ్యాక గాని బయటపడడం లేదు. ఎందరెందరో గృహిణులు వీడు చేసిన మోసానికి లోపలే కుమిలిపోతున్నారు. కొందరి సంసారాలు అయితే కూలిపోయాయి కూడా. వీడు చాలా కాలంగా విశాలాక్షి మీద కన్నేసి ఉంచాడు. ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని కాపలా వేసి కూర్చున్నాడు. అవకాశం వచ్చింది, చంకలు కొట్టుకున్నాడు. అచ్చం ముమ్మూర్తుల రూపం మార్చుకుని కుండిలుడిలా తయారయ్యి సాయంకాలం అయ్యేసరికి ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. విశాలాక్షి తలుపు తీసి ఆశ్చర్యపోయింది. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు అందించి, నెల పడుతుందన్నారు, ప్రొద్దున్నే కదా వెళ్ళారు, సాయంకాలానికే తిరిగి వచ్చారేమిటండి అంది. తాను ఎవరిని కలుసుకోవడానికి బయలుదేరాడో అతడే దారిలో ఎదురయ్యాడని, ఇప్పుడు కాదు నీ పని అవ్వాలంటే 1 నెల తరువాత రమ్మన్నాడని, అందుచేత అప్పుడు బయలుదేరి వెడతానని, ఇప్పుడు వెనక్కి వచ్చేశాను అని ఏదో కథ అల్లి చెప్పాడు మాయా కుండిలుడు. పాపం విశాలాక్షి నమ్మేసింది. అదృష్టం బాగుండి ఆయనెవరో దారిలో కలిశారు కనుక సరిపోయింది. లేకపోతే రాను పోను శ్రమ మిగిలేది. పోన్లేండి, మంచి పనే జరిగింది. స్నానానికి లేవండి, 2 మెతుకులు తిని విశ్రాంతి తీసుకుందురుగాన్రి, ప్రొద్దుటి నుండి నడిచి నడిచి అలసిపోయినట్లున్నారు అంటూ వంటింట్లోకి దారి తీసింది. ఆ రాత్రి మాయా కుండిలుడు విశాలాక్షిని తనివి తీరా అనుభవించాడు సాయిరాం. ఆవిడ తట్టుకోలేకపోయింది వీడి బలం, భోగ సామర్థ్యం. అతి కామం ఇంకా వివిధ లక్షణాలు, వికారాలు విశాలాక్షికి అనుమానం కలిగించినాయి. తన భర్త కాదు అని మనస్సుకి తెలుస్తోంది. కానీ రూపం చూస్తే ముమ్మూర్తుల అతనిదే. ఎవరికి చెబితే ఎవరు నమ్ముతారు? తనలో తానే కుమిలిపోతూ ఉంది. వాడు మాత్రం రాత్రనక పగలనక కామంతో జృంభిస్తున్నాడు సాయిరాం. ఏ పని మీద బయటకు కూడా వెళ్ళడం లేదు. విశాలాక్షిని వెళ్ళనీయడం లేదు. విశాలాక్షి అన్ని వైపులా, అన్ని విధాలా నలిగిపోతూ ఉంది. రోజు రోజుకి ఆమె శరీరం కుంగి కృశించిపోతూ ఉంది సాయిరాం. నెల అయ్యేసరికి ఎండుకట్టెలా తయారయింది. అదే రోజు సాయంత్రానికి కుండిలుడు తిరిగి వచ్చాడు. చిక్కి శల్యమై గుమ్మంలో నిలబడ్డ విశాలాక్షిని గుర్తుపట్టలేకపోయాడు. విశాలాక్షి మాత్రం భర్తను గుర్తుపట్టింది. ఆమెకు ఒక్క పెట్టున దుఃఖం పొంగుకొచ్చింది. గుమ్మంలోనే కుప్పకూలిపోయింది.
కుండిలుడు త్వరగా సమీపించాడు. అయ్యో అయ్యో అంటూ ఆవిడ్ని లేపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు. అర్ఘ్యపాద్యాలతో ఎదురు వస్తుంది, స్వాగతం పలుకుతుంది అనుకున్న భార్య, ఒక్క నెలలో ఇంతగా కృశించి చిక్కి శల్యమై నన్ను చూస్తూనే కుప్పకూలిపోవడమేమిటి? కాసిన్ని మంచినీళ్లు తెచ్చి చల్లుదాం, తేరుకుంటుంది అని లోపలికి వెళ్ళబోయాడు. ఇంతలో ఇంటిలో నుండి మాయాకుండిలుడు బయటకు వచ్చాడు. నువ్వెవరంటే నువ్వెవరు, నువ్వు మాయగాడివంటే నువ్వు మాయగాడివి, నువ్వు మోసగాడివంటే నువ్వు మోసగాడివి అనుకున్నారు. ఇద్దరు పరస్పరం వాగ్వివాదంతో అరుచుకుంటున్నారు. ఇరుగు పొరుగు జనం పోగయ్యారు. ఎవరు నిజమైన కుండిలుడో గుర్తుపట్టలేకపోయారు. ఇంతలో విశాలాక్షికి స్పృహ వచ్చింది. తల పట్టుకుని కూర్చుని ఏడుస్తుందే తప్ప తను గుర్తుపట్టలేకపోయింది. ఇద్దరూ ఒకే చోట ఉండేసరికి ఎవరు సత్యకుండిలుడో ఎవరు మాయాకుండిలుడో గుర్తుపట్టలేకపోతోంది. తన సోదరులు, తల్లిదండ్రులు, బంధువర్గము అందరినీ చుట్టుప్రక్కల గ్రామాల నుండి రప్పించింది. అందరూ వచ్చారు. ఏ ఒక్కరూ ఎవరు సత్యమైన కుండిలుడో పోల్చలేకపోయారు, తేల్చలేకపోయారు. ఇంతలో గుంపు నుండి ఎవరో అన్నారు, ఇలాంటి ధర్మ సంకటాల్లో విష్ణుదత్తుణ్ణి శరణు వేడడమే తక్షణ కర్తవ్యం అని. ఆయన గారైతే క్షణంలో తేలుస్తారు ఈ జటిల సమస్య అని. అందరూ అవునంటే అవుననుకున్నారు. సత్యకుండిలుడు, మాయాకుండిలుడు కూడా ఒప్పుకున్నారు. పదండంటే పదండి అని అందరూ త్వరగా నడుచుకుంటూ విష్ణుదత్తుడి ఇంటికి చేరుకున్నారు, నమస్కరించారు. సమస్య ఏమిటో ఆయనకు వివరించారు. విశాలాక్షి మాత్రం భోరున విలపిస్తూ విష్ణుదత్తుని పాదాల మీద పడింది. సాయిరాం. విష్ణుదత్తుడు ఓదార్చి ఆమెకు ధైర్యం చెప్పాడు. ఇద్దరు కుండిలుల వైపుకి చూచాడు నిశితంగా. ఎవరు మాయగాడో తెలిసిపోయింది. అయితే దాన్ని జనం నమ్మేటట్లు ఆధారాలతో నిరూపించాలి, నిర్ధారించాలి. మహిమ చూపించి నిరూపిస్తే పిశాచమాయకు దీనికి జనం దృష్టిలో తేడా ఉండదు. కాబట్టి మానుషమైన ఉపాయంతోనే ఈ చిక్కు సమస్యను విడదీయాలి అని ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాడు. మిత్రులారా, వీళ్ళిద్దరూ శీలం, రూపం, వయస్సు, స్వరం, వర్ణం, ఆవృతి, నామం, గోత్రం, చేష్టలు అన్నిటిలోనూ ఒక్కటిగా ఉన్నారు. వీరిలో ఎవరు సత్యకుండిలుడో మన ముందు ఉన్న సమస్య. మీరందరూ అంగీకరిస్తే వీళ్ళిద్దరికి కొన్ని పరీక్షలు పెడతాను. మీరంతా సాక్షులుగా ఉండండి. ఎవరు ఏమిటో ఇప్పుడే తేలుద్దాం అన్నాడు. అందరూ అంగీకరించారు. వెంటనే ఇద్దరి ఫాలభాగాల మీద గుర్తింపు కొరకు ఒకరి నొసట కా అని, ఇంకొకరి నొసట గా అని ముద్రలు వేయించాడు. ముందుగా కా వ్యక్తిని దగ్గరకు పిలిచి గా వ్యక్తిని దూరంగా పంపి, మీ ఇంట్లో ఉన్న వస్త్రములు, ధనములు, ధాన్యములు, ఆభరణములు, వస్తువులు, అలాగే విశాలాక్షి ఒంటిపై ఉన్న పుట్టుమచ్చలు, రోగాలు, రొష్టులు, అలవాట్లు అన్నీ జాబితాలాగా చెప్పమన్నాడు. వాడు చెబుతూ ఉంటే ఒక వ్యక్తి చేత రాయించి సాక్షుల వద్ద భద్రంగా ఉంచాడు. అలాగే గా వ్యక్తిని కూడా పిలిపించి అతడితోనూ అలాగే చెప్పించి జాబితా వ్రాయించి భద్రపరిచాడు. ఆ తరువాత విశాలాక్షిని పిలిచి ఆమెతోనూ ఇంట్లో ఉన్న సామాగ్రి, తన పుట్టుమచ్చలు, మగడి పుట్టుమచ్చలు వగైరా అన్నీ రాయించి సాక్షులకు అందించాడు. 3 జాబితాలను తాను క్షుణ్ణంగా పరిశీలించాడు. ఇహ ఒక నిశ్చయానికి వచ్చాడు. కానీ ఏమీ చెప్పలేదు. చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరిని ఒకేసారి దగ్గరకు పిలిచి, పంచక్రోశ విశాలమైన దివ్యక్షేత్రం ఇది. దీనికి ప్రదక్షిణ చేసి రావాలి. దారిలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో, వాటిలో ఏ దేవతామూర్తులు ఉన్నాయో, ఆయా మూర్తుల లక్షణాలు ఏమిటో చెప్పాలి. ఎవరు ముందు వచ్చి చెబితే వారు గెలిచినట్లు అని ప్రకటించాడు. ఇద్దరూ వెంటనే బయలుదేరారు. గా వ్యక్తి మాత్రం అర్ధగంటలోనే తిరిగి వచ్చి అన్ని వివరాలు గడగడా చెప్పాడు. అది
రాక్షసమాయ కదా, పిశాచమాయ. వ్యక్తి మాత్రం ఎప్పుడో మధ్యాహ్నానికి అలసి సొలసి తిరిగి వచ్చాడు. మెల్లగా అన్నీ చెప్పాడు. విష్ణుదత్తుడు ఇద్దరివి సమాన శ్రద్ధతో విన్నాడు. వారు చెప్పింది ఒక వ్యక్తితో అన్నీ వ్రాయించారు. ఇంకొక పరీక్ష పెట్టాడు విష్ణుదత్తుడు. ఈ సహ్యాద్రి పర్వతం మీద ప్రసిద్ధులైన సిద్ధయోగులు కొందరు ఉన్నారు. వారిని దర్శించి నమస్కరించి వారి గోత్రనామాలు కనుక్కొని రండి. ముందు వచ్చి చెప్పిన వాడు జయించినట్లు అన్నాడు. ఇద్దరు పరుగు పరుగున బయలుదేరారు. క్షణకాలంలోనే తిరిగి వచ్చాడు వ్యక్తి. సిద్ధయోగుల గోత్రనామాలన్నీ వరుసలో ఏకరువు పెట్టాడు. అది కూడా జాబితా వ్రాయించి భద్రపరిచాడు. ప్రొద్దు ఊకింది. చీకట్లు కమ్ముకున్నాయి. తొలిజాము గడిచిపోయింది. అప్పటికి తిరిగి వచ్చాడు వ్యక్తి రొప్పుతూ రోజుతూ పాపం పడుతూ లేస్తూ వచ్చాడు. వస్తూనే విష్ణుదత్తుని పాదాల మీద పడినాడు. మహానుభావ, నిజం చెబుతున్నాను. కొండ అంతా తిరిగి తిరిగి వచ్చాను. ఎంతో పరీక్షగా చూచాను. నా కంటికి ఏ సిద్ధయోగి కనిపించలేదు. ఇంకా నమస్కరించడం ఏమిటి, గోత్రనామాలు అడగడం ఏమిటి? కాళ్ళీడ్చుకుంటూ ఎలాగో మీ దగ్గరకు చేరుకున్నాను. ఇంకా భయం లేదు, కాసిని మంచినీళ్ళు ఇప్పించండి అన్నాడు. అతడికి అవసరమైన ఉపచారములు చేయించి విష్ణుదత్తుడు ఈసారి గంభీరంగా కూర్చున్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని తెరిచాడు. ఇదే చివరి పరీక్ష. నీ శక్తికి యుక్తికి ఇందులో నెగ్గడం అంటూ సన్న మూతి ఉన్న సీసా లాంటి గాజు పాత్రను దాని మూత తీసి అందరి సమక్షంలో మధ్యలో ఉంచాడు. ఇందులోకి తటాలున ప్రవేశించి చరాలున బయటకు రావాలి. ఇదే చివరి పరీక్ష, ప్రయత్నించండి అన్నాడు. విష్ణుదత్తుని మాట ముగిసేలోగానే వ్యక్తి సూక్ష్మ రూపం ధరించి గాజు సీసాలోనికి ప్రవేశించాడు. విష్ణుదత్తుడు అప్పుడు మెరుపు వేగంతో బిరడాతో సీసా బిగించాడు. పిశాచం ఇంకా బయటకు రాకుండా మంత్రం వేశాడు. సాక్షులు, ప్రేక్షకులు అందరూ హర్షధ్వానాలు చేశారు. ఇన్నేళ్లుగా పట్టి పీడిస్తున్న పిశాచం పీడ విరగడ అయిందని అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆనందంతో కేరింతలు కొట్టారు. సత్యకుండిలుడు, విశాలాక్షి పరస్పరం గాఢంగా కౌగలించుకున్నారు. విష్ణుదత్తుడికి సాష్టాంగ నమస్కారములు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడున్న వారిలో ఒక వ్యక్తి లేచి, మహానుభావ, నీవు దివ్యశక్తి సంపన్నుడవని మాకు తెలుసు. కేవలం అలా చూసి సత్యాసత్యాలను అనుగ్రహించగలవు. మరి 4 పరీక్షలు పెట్టారేమిటి? దయచేసి నా సందేహం తీర్చండి అని అభ్యర్థించాడు. అప్పుడు విష్ణుదత్తుడు ఇలా చెప్పారు. మాన్యులారా, నేను సత్యమైన వ్యక్తిని గుర్తించడం కాదు, మీరు కూడా గుర్తించేటట్లు చేయాలి. విశాలాక్షి గుర్తించాలి, విశ్వసించాలి. ఇవి జరగాలి అంటే పరీక్షలు తప్పదు. అందుకే నేను 3 పరీక్షలు పెట్టాను. ఇంట్లో వస్తువులు చెప్పమంటే యజమానికైనా తడబాటు ఉంటుంది. ఉన్న వాటిలో కొన్నింటిని మరిచిపోవచ్చు, కానీ లేని వాటిని మాత్రం చెప్పలేడు. దొంగ వ్యక్తి అయితే ఊహించి చెబుతాడు కనుక ఉన్నవి లేనివి చెప్తాడు. ఇక ఇల్లాలు చెప్పే జాబితాలో దాన్ని పోలిస్తే అసలు రంగు తెలుస్తుంది. ఈ పరీక్షలో మనం ఖచ్చితమైన నిర్ధారణ చెయ్యకపోయినా యజమాని ఆచూకీ తెలుసుకోవచ్చు. ఇక 2వ పరీక్షలో క్షేత్రాన్ని అర్ధగంటలో అలుపు సలుపు లేకుండా తిరిగి వచ్చిన వ్యక్తి దేవత అయినా దయ్యం అయినా అవ్వాలి తప్ప మానవుడు కాడు. కాబట్టి దీనితో దొంగ ఎవరో నిశ్చయం అయ్యింది. ఇంకా ఎవరికైనా ఏమైనా సంశయాలు ఉంటే వాటిని తొలగించడానికి 3వ పరీక్ష, ఎందుకంటే ఇది సంసారాలకు సంబంధించిన విషయం కనుక అన్ని విధాలా నిర్ధారించుకున్నాకే ఒక నిర్ణయానికి రావాలి. లేకపోతే భార్యాభర్తలని విడదీసిన పాపం, అక్రమ సంబంధాన్ని అంగీకరించిన పాపం చుట్టుకుంటాయి. అందువలన 3వ పరీక్ష కూడా పెట్టి సంశయం తీర్చుకున్నాం. సిద్ధయోగులు వారంతట వారు అనుగ్రహిస్తే తప్ప ఎవరికి కనిపించరు. అలాంటిది
అందరినీ చూచి వచ్చానని గోత్రనామాలు గబగబా చెప్పినవాడు అలవాటు పడిన అసత్యవాది అన్నమాట. మాయలు మోసాలు చెయ్యగల ఘటికుడన్నమాట. పిశాచం ఎవడో ఇప్పుడు నిశ్చయంగా తెలిసింది కదా. దీనిని బహిరంగంగా చెప్తే వాడు పారిపోవచ్చు, లేదా తిరగబడవచ్చు, లేదా ఇంకేమైనా చెయ్యవచ్చు. నేనే గెలుస్తున్నాను అన్న భ్రమలో వాడు ఉన్నాడు కనుక అదే ఊపులో వాడిని బంధించాలి. నిజానికి బంధనమే 4వ పరీక్ష. మనం పెట్టినవి 3 పరీక్షలే. ఒక అజ్ఞానికి కొద్ది కొద్దిగా శాస్త్ర విషయాలు నేర్పుతూ క్రమక్రమంగా అజ్ఞానం తొలగించి వికాసం కలిగించి అవిద్యను సమూలంగా పోగొట్టి వేదాంత విషయాన్ని అతడిలో ప్రకాశింపచేసినట్లుగా మొత్తం ఈ ప్రక్రియ అంతా నడిపించినాను. ఇది నీతిజ్ఞులు చెప్పిన మార్గం. దీనిని అనుసరించి మీ అనుమానాలు తొలగించి తుది నిర్ణయం మీకే తెలిసేటట్లు చేశాను అన్నాడు విష్ణుదత్తుడు. అందరూ సంబరపడినారు. విష్ణుదత్తుడికి యథోచితంగా నమస్కరించి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకున్నారు. అమరేంద్ర, విష్ణుదత్తుడు చేసిన మరి ఒక నిర్ణయం చెప్తాను వినుము. ఇది 7వ ఉదాహరణ. శ్రద్ధగా ఆలకించు. నీ సందేహాలు పూర్తిగా తొలగిపోతాయి అంటూ బృహస్పతి ఇంకా ఇలా చెప్తున్నాడు. తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మా? ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.